అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు వార్తలు ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఒంగోలు విశ్లేషణ అనేది ప్రతిరోజు చేయొచ్చు. ఏ ఛానల్ అయినా, స్ట్రీమ్ మీడియా అయినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ అయినా, సోషల్ మీడియాలో అయినా, రచ్చబండ మీద కూర్చునేటువంటి వాళ్ళైనా కూడా ఒంగోలు గురించి వార్తలు అనేవి ప్రతిరోజు హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ముక్కోణం నడుస్తూ ఉంది. 3 పార్టీలు ఇక్కడ బలంగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ప్రజలు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో ఏదో 2029 దాకా వెయిట్ చేయాలి. కానీ స్థానిక సంస్థలకు సంబంధించి ఈ మధ్య హడావిడి జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలహీనంగా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ తరఫున స్థానిక సంస్థలు అంటే మేయర్ ఎన్నికలకి పోటీ చేయడానికి కార్పొరేషన్ పరిధిలో ఒక్క వ్యక్తి కూడా లేడా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో జనసేననే మేమే ప్రథమం, మేమే ముందున్నాం అంటూ ఇక్కడే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన ముందుంది. సో అదేవిధంగా ఒంగోలులో కూడా జనసేన పార్టీ ముందుంది. జనసేన చైర్మన్ మేయర్ సీటు కొట్టబోతుంది అనే మాటలైతే వినిపిస్తా ఉన్నాయి. సో మరి ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ బాలినేని వాసు గారు ఇక్కడ బలంగా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. చాలా యాక్టివిటీ చేస్తున్నారు, మనందరికీ తెలుసు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కలిపి ఈయన కొంత కోఆర్డినేటర్గా వ్యవహరించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అన్ని జిల్లాల్లో మీటింగ్స్ కూడా పెడతా వచ్చారు. అయినప్పటికీ 2-3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈయనకి బ్రేక్ ఇచ్చారు. మరి ఆ బ్రేక్ ఆగిపోవడానికే, ఇంకా ఎక్కువగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికే అర్థం కావట్లేదు. ఎందుకంటే జనసేన జిల్లా అధ్యక్ష పదవి రేసులోకి దర్శి నుంచి మరో తలకాయ కనిపిస్తూ ఉంది. మరి ఈయన ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, జనసేన పార్టీ అధ్యక్ష పదవి మాకే వస్తుందండి, మరో వ్యక్తి కూడా నాకే అవకాశం ఉందంటూ జనసేన నుంచి బయటకు వస్తూ ఉన్నారు. పైగా ఇదంతా కూడా ఎందుకు వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి విషయం ఏం జరిగిందో ఇంటర్నల్గా తెలియదు. కానీ బాలినేని వాసు గారు ఒక్కసారిగా హఠాత్తుగా స్లో అయ్యారు. ఈ స్లో అవడంతో పాటు ఈ రూమర్స్ అన్నీ కూడా పుట్టుకొచ్చాయి. మరి బాలినేని వాసు గారిని నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆగమన్నారా? బాలినేని వాసు గారు మళ్ళా పార్టీ మారుతా ఉన్నారా? ఈ టాపిక్ గత 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి ఇదిగో ఈ నెల వరకే ఉంటారు, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి టికెట్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళ భార్యకో, కుమారుడికో, లేదా కోడలకు ఇస్తారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బలమైనటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పాతుకుపోయినటువంటి వ్యక్తి, ఎంతో కొంత పేరు సంపాదించుకొని పార్టీ కొరకు నిలబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. ఈయన మీద పెద్ద వివాదాలు అయితే లేవు. కాకపోతే బాలినేని వాసు గారు ఈయన మాత్రం విమర్శలు గుప్పించుకుంటూ ఉంటారు. నువ్వు ఎట్లా చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసావు అని. కానీ ప్రజల సైడ్ నుంచి మాత్రం దామచర్ల జనార్దన్ గారికి ఇంకా ఫుల్ మార్కులే కనిపిస్తూ ఉన్నాయి, ఎటువంటి మైనస్లు అయితే లేవు. కానీ బాలినేని వాసు గారు ఆరోపించే ఇటీవల కాలంలో వాళ్ళిద్దరూ కొన్ని విషయాల మీద ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు కదా. సో అప్పుడు కూడా బాలినేని వాసు గారు హార్ష్గా మాట్లాడారు, ఈయన హార్ష్గా మాట్లాడారు, కూల్ అయిపోయింది. కానీ ఈ విషయాన్ని అంతటిని కూడా మాట్లాడుకుంటూ దామచర్ల జనార్దన్ గారు నేను వెళ్ళి పవన్ కళ్యాణ్కి చెప్తాను నీ గురించి, నువ్వు వెళ్ళి చంద్రబాబు గారికి చెప్పుకుంటావా అని మాటలు వినిపించాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నిజంగా జరిగాయా? ఇప్పుడు ఇవన్నీ కూడా జరిగాయి అనేది కొంత మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు బాలినేని వాసు గారిని స్లో చేశారా లేక చెక్ పెట్టారా అనేది ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. అందుకే కొత్త వ్యక్తులు కూడా జనసేన అధ్యక్ష రేసులో మేమున్నాం అంటూ రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారిగా బాలినేని గారిని బ్రేక్ చేయడంతో జిల్లా రాజకీయాలు కొంచెం కన్ఫ్యూజ్గా పడ్డాయి. ఎందుకంటే మరలా ఆయన వైసీపీలోకి వస్తారేమో, వైసీపీలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, అసలు ఇప్పుడు దాకా గొడవలు జరిగినటువంటి కూటమిలో ఉండి చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి, నాయకత్వం ఎటువైపు పోతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. కానీ ఎట్టకేలకు ఒంగోలులో మాత్రం వైసీపీ మేయర్ కోణంలో బలంగానే కనిపిస్తూ ఉంది కొన్ని పరిస్థితులను బట్టి. అదేవిధంగా జనసేన కూడా మధ్యలో వచ్చినప్పటికీ జనసేన కూడా బలంగానే కనిపిస్తూ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ గురించే తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. కానీ ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, టీడీపీకి సంబంధించిన మేయరే అక్కడ విన్ అవ్వబోతున్నారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంది. మరి ముగ్గురులో ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరి మాట చెల్లుతుంది,
వేరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.